బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న మనం ధ్యానం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు కంటిన్యూ చేద్దాం. ధ్యానము అంటే ప్రకృతికి బానిసలుగా ఉండు తత్వాన్ని ప్రతిఘటించుటకు దోహదం చేసే శక్తియే ధ్యానము. అంటే మనకి అన్నిటికీ ధ్యానం చేద్దాము అంటే పరమాత్మని తెలుసుకుంటా చేస్తాం. అంటే ప్రకృతికి ఏంటి అంటే త్రిగుణాలు. కాబట్టి ఇది ఏం చేస్తుంటే మనకి మాటిగా అవి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చుంటామో ధ్యానం చేద్దామని, వెంటనే అది చూడు ఎంత బాగుందో అని ప్రకృతి మనకి చూసేట్టు ఆదేశిస్తుంటది అనమాట. అప్పుడు నేను చూడను అంటాం. ఎందుకంటే కాళ్ళు చేతులు అన్ని కట్టేసి కూర్చున్నాం కాబట్టి. చూడు చూడు ఇది ఎంతో శ్రావ్యంగా ఉంది, విను విను అంటది. నేను వినను. ఇది చూడు ఈ స్మెల్ బాగుంది, నేను చూడను. అలాగే మనకి పెద్ద కష్టం కలిగించి ఆ విషాదంలో ఉండిపో అంటది. నేను దాన్ని పట్టించుకోను, నేను ఆంతరంలోకి దూకేస్తాను అని ధ్యానంలో కూర్చున్నప్పుడే వాటిని మనం వ్యతిరేకించటానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ధ్యానంలో కొద్ది క్షణాలు ఈ స్వభావాన్ని మార్చుకొనవచ్చు. కొద్ది టైంలోనే మనం అంతర్ముఖం అవటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ శక్తి నీలో ఉంటే అదే స్వర్గం కదా, అదే మోక్షం కదా. అంతే కదా. ఇప్పుడు మనకి బంధంలో పడేసేది ఏంటండి అంటే ఈ ప్రకృతి గుణాలే మనల్ని ఇటు అటు కదిలిస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే వాటిని అధిగమించామో ధ్యానంలో అదే మోక్షం మనకి, అదే ఆనందం, అదే ధ్యానం యొక్క అనంత శక్తి. మనం గుర్తించగలిగితే అండి ధ్యానం యొక్క శక్తి మనకి చేయగా బోధపడేది.
మొదటిగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. ఆకలనేది తెలీదు. ఎందుకంటే డైరెక్ట్‌గా కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం. మనం ఎంతో కొంత శక్తి కోసమే కదా మనం ఆహారం తినేది. అంత తినాల్సిన అవసరం కూడా ఉండదనమాట. అట్లాగే మనసు మౌన పడిద్ది. ప్రశాంత చిత్తంతో ఉంటాము. ఎప్పుడూ సాత్వికంగా వ్యవహరించడానికి అవకాశం ఉంటదనమాట. దాని యొక్క అనంత శక్తి మనం ప్రయత్నిస్తే గాని మనకి తెలీదనమాట. అది ఏ విధంగా పొందవచ్చు? విభిన్న మార్గాల ద్వారా పొందవచ్చును. ప్రతి మనస్తత్వానికి సరిపడే మార్గం దానికి వేరుగా ఉంటది. ప్రతి ఒక్కళ్ళకి దీన్ని చేయవచ్చు. ఎవరి మనస్తత్వానికి తగ్గట్టు అనేక మార్గాలుంటాయి. అలాగే ధ్యానంలో కూడా రకరకాల పద్ధతులు. సుషుమ్నా ధ్యానం అంటారు. మనకింకా హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యానం అంటారు. ఇలా రకరకాల ధ్యానాలున్నాయండి. మనకి ఏది ఆకర్షిస్తే దానిలో స్థిరంగా కూర్చోవచ్చనమాట. కాబట్టి మనస్సుని స్వాధీనంలో ఉంచుకో అన్నది సాధారణ సిద్ధం. ఏ మార్గంలో ప్రయత్నించినా మనం ఎలా ప్రయత్నించినా కూడా మనకి ఎలా ఉంటదండి అంటే, మనకి మనసుని మన అధీనంలో ఉంచుకోవాలి. సిద్ధాంతం అదే అన్నమాట. కాన్సెప్ట్ మన మోక్షానికైనా, ముక్తికైనా, దేనికైనా కూడా ముందు మనసు మన ఆధీనంలో ఉండాలన్నమాట. ఎందుకు అంటే మనసెప్పుడు కూడా బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీస్తానే ఉంటది. ఇది కావాలి, అది కావాలి, ఇది చూస్తే అది కావాలనిపిస్తది. ఇది వినిపిస్తే ఇది కావాలనిపిస్తది. ఇలా రకరకాలుగా మనల్ని తిప్పుతా ఉంటదన్నమాట. కాబట్టి సాధారణ సిద్ధాంతము ఏంటి అంటే మనసుని స్వాధీనంలో ఉంచుకో. మనసు ఒక సరస్సు వంటిది. ఒక సరస్సు లాంటిదనమాట. దానిలో వేసే ప్రతి రాయి తరంగాలిస్తుంది. ప్రశాంతంగా ఉన్న సరస్సులో ఒక రాయి విసిరామండి ఇలా రింగులు రింగులుగా ఉంటది. అంటే అవన్నీ ఆలోచన తరంగాలనమాట. అలాగే మనకి ఒకటంటూ మన మనసులో ఒక ఆలోచన అంటూ పడిందంటే, ఇక అది వృత్తాకారంగా తిరుగుతానే ఉంటదనమాట. తరంగాలు ఎలా ఉంటాయో అంటే మనం వేచి చూడాలనమాట. కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ తరంగాలన్నీ శమించిన తర్వాత మన ప్రతిబింబం ఏంటో అక్కడ కనిపిస్తదనమాట. అంటే ఇక్కడ మనకేం చెప్తున్నారు, ఈ తరంగాలు మనమేమిటో మనల్ని చూడనివ్వదు. ఈ ఆలోచన తరంగాలు ఏం చేస్తాయి, మన స్వస్వరూపాన్ని గుర్తించే విధంగా వెళ్ళనివ్వవనమాట. ఈ తరంగాలు మనమేమిటో మనల్ని చూడనివ్వవు. పూర్ణ చంద్రబింబం సరస్సులో నీళ్ళలో ప్రతిబింబ పడుతుంది. కానీ నీటిపై పొర సరిగ్గా లేనందున ఆ ప్రతిబింబం స్పష్టంగా అవ్వించదు. దానిలో మనము పూర్ణ ప్రతిబింబం చంద్రుడిని తీసుకుందామండి. సరస్సులో ప్రతిబింబిస్తుంది. సరస్సు పేద మకిలుంది. కనిపిస్తదా? స్పష్టంగా కనిపించదు. అట్లాగే మన ఆలోచనల వలన ఎందుకు మనసుని మన ఆధీనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే, ఎందుకు ఆ సిద్ధాంతం అందరికీ ప్రధానంగా చెప్తున్నారంటే, మన ఆలోచనలన్నీ కూడా బాహ్యం చుట్టూ తిరుగుతుంటాయండి. అందువలన మన స్వస్వరూపం ఏంటో మనకి బోధపడదనమాట. ఇప్పుడు మనకి తెలిసినా కూడా అదైనది మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి మన ఆలోచనలే మనకు అడ్డనమాట. అందుకే బాహ్య మౌనము అంతర్మౌనానికి దారితీస్తది. ఆ అంతర్మౌనము ఈశ్వరయ్య స్థితికి, ఈశ్వరీయ మౌనానికి దారితీస్తదనమాట. అందుకని ఈ ప్రయత్నం అన్నమాట. కాబట్టి ప్రకృతి ఆ తరంగాలు లేవనీయకుండా ప్రశాంతంగా ఉంచినట్లయితే కొంతకాలానికి మనమేమిటో మనకి తెలుస్తుంది. కాబట్టి ఏమైద్ది, ఈ ప్రకృతి గుణాలను మనం ఎప్పుడైతే మన ఆధీనంలో పెట్టుకుంటామో మన ఆలోచన తరంగాలు తగ్గిపోతాయన్నమాట. అయి తగ్గిపోవటంతోనే మనమేంటో మనకి స్పష్టంగా బోధపడతదనమాట. భగవంతుడు ఇంతకు ముందే అచ్చట ఉన్నాడు. కానీ మనసు అల్లకల్లోలంగా ఉండి ఎల్లప్పుడూ ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. మన మనసు పరిగెట్టడం వలన ఇంద్రియాలంటే ఈ పంచేంద్రియాలు. ఏది చూస్తే అది కావాలనిపిస్తది. ఏది వింటే అది వినాలనిపిస్తది. ఏది తింటే అది తినాలనిపిస్తది. ఇలా రకరకాలుగా వాటెమ్మటే ఇది పరిగెట్టడం వలన మనకి మన లోపలే ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడిని చూడటానికి మనకి టైమే ఉండట్లేదనమాట. కాబట్టి ఇంతకు ముందే మన మనలో ఉన్నాడు ఆ భగవంతుడు. కానీ మనసు అల్లకల్లోలంగా ఉండి ఎల్లప్పుడూ ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. ఇంద్రియ విషయాలు మూసివేసినా అటు ఇటు వేగంగా తిరుగుతూనే ఉంటుంది. అయితే విషయాలను మనం ఆపేసుకున్నా కూడా అదేం చేస్తది, ఇంకా పరుగులు తీస్తానే ఉంటదనమాట. అందుకే పోలుస్తారనమాట. మన చేతిలో నీళ్లు ఉంచుకుంటే ఉండవు చూడండి, ఇలా గ్యాపుల్లో జారిపోద్ది. అలా మనసు జారిపోతూ ఉంటదనమాట. ఈ క్షణం నేను బాగానే ఉన్నాననుకుని దైవం వైపు ధ్యానం చేస్తాం. హమ్మయ్య! ప్రశాంతంగా ఉన్నా కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుందాం అని కూర్చుంటామండి. కూర్చునేటప్పటికి ఆ క్షణంలో మనకి హఠాత్తుగా ఏదో విషయం నేను పలానా ఊరెళ్ళాను గదా! అక్కడ ఏం జరిగిందంటే అని గుర్తొస్తదనమాట.
వెంటనే ఏమైద్ది, ఒక ఆలోచన రాగానే దానికి రిలేటెడ్ ఆలోచనలన్నీ చుట్టుముట్టేస్తాయి అనమాట. అంటే ధ్యానం కుదరదనమాట. హఠాత్తుగా మరొక నిమిషంలో దాన్ని అచ్చటి నుండి యువతలకి లాగితే మరొక చోట నేను ఏం చేయదలుచుకున్నానో నాకు గుర్తొస్తూ ఉంటది. అయితే జరిగిపోయినాయి కానీ రాబోయేయి కానీ మనకు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అచ్చడి నుంచి యువతలకు లాగేటప్పటికి ఇంకో విషయం మనకి వచ్చేస్తది. ఇదివరకు చేసిన పనుల గురించి అక్కడికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటది. కానీ జరిగిపోయిన వాటి గురించి గాని, జరగబోయే వాటి గురించి గాని ఆలోచనలన్నీ అప్పుడే మనల్ని చుట్టుముడతాయన్నమాట. ఆహ్, ఈ అలలను ధ్యాన శక్తి ద్వారా నిరోధించాలి. ఈ ఆలోచనలు మనం ఏం చేయాలి? ధ్యాన శక్తితో, అంటే మొదట్లోనే అప్పటికప్పుడు కూర్చుంటే ఏం ధ్యానం కుదిరిపోదండి. ఒక్కోసారి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చనమాట కుదరటానికి. అంటే మన సంకల్పం, అందుకే సత్సంకల్పం ఉండాలంటారంట. మన సంకల్పం ఏది ఏమైనా సరే, నేను ఇంత టైము ఈ ధ్యానంలో ఉంటాను. నాకు కుదరట్లేదు. ఓకే. ధ్యానం కుదరట్లేదు. నామం చేసుకుందాం. గాయత్రి ఉంది గదా! సాయి గాయత్రి. నామం చేసుకుంటూ కూర్చుందాము. అట్లా మనం పట్టుదలగా ముందు కూర్చోవటం అంటూ స్థిరమైతే, ఎప్పుడైతే స్థిరమవుతామో మనకి మనసు ఆగిపోతుందనమాట. అంటే ప్రాణం సమస్థితిలో తిరిగిద్ది. మనసులో ఆలోచనలు తగ్గుతాయి. అప్పుడు మనకి తెలియకుండానే ధ్యానంలోకి వెళ్తాం అనమాట. అందుకని ఆ శక్తిని మనం కూర్చుకోవాలి అంటే కొంత సాధన అవసరం అనమాట. ఆనందానికి మార్గం. అనంత ఆనందాన్ని మనకి ప్రసాదించే మార్గం ధ్యానం. మన స్వరూపమే ఆనందమండి. మనం ఆత్మ అని మనం అనుకుంటే, మనకి మన స్వస్వరూపము ఆనంద లక్షణం కలిగి ఉంటది. ఆనందాన్ని పొందాలి అంటే మనకి ఈ ధ్యానం ఒక్కటే మార్గం అన్నమాట. చూడండి, మామూలుగా ఊహించుకోండి. మనం ఏదో అల్లకల్లోలంగా ఉన్నాము. కాసేపు జపం చేసాము. జపం చేశాక ధ్యానంలోకెళ్ళాము. ఏదో ఒక మనకి శ్లోకం చదువుకున్నాము. తర్వాత కొంచెం సేపు ప్రాణాయామం, కాసేపు ఓంకారము, కాసేపు జపం చేస్తూ ఉండగా మనకి తెలియకుండానే ధ్యానంలోకెళ్తాం. అప్పుడు మనసు శాంతపడిపోద్దిగా. అదేగా ఆనంద లక్షణం. అట్లా మనము ప్రాక్టికల్‌గా మనకు అప్పటికప్పుడు రిజల్ట్ వస్తదనమాట మనకి. ధ్యానం ఒక్కటే మార్గం అన్నమాట. ప్రార్థనలు, కర్మకలాపాలు, ఇతరములైన పూజలు, ఇవన్నీ ధ్యానం యొక్క ప్రాథమిక స్థితులు మాత్రమే. ఇవన్నీ ఏంటి అంటే, మరి ప్రార్థన చేయాలి మనము, ప్రాణాయామ చేయాలి, పూజలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఇవన్నీ ఏంటి అంటే, మన మనసు ఎప్పుడైతే సిద్ధవుతూ ఉంటదో ధ్యానానికి రెడీ అవుతూ ఉంటదనమాట. ఇవన్నీ కూడా ప్రాథమికం. కాబట్టి ప్రార్థన చేస్తూ ఏదో ఒకటి నివేదన చేస్తావు. ఒక సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కటి ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తుంది. ఇలా చేయగా మనలో ఆధ్యాత్మికత జాగృతమవుతదనమాట. అది నిక్షిప్తంగా ఉంటది. బాహ్య ప్రపంచం మోజు పట్ల మనకి ఇవి తక్కువగా అనిపిస్తాయి. ఏదో రోజు ఒక దీపం పెడితే చాలులే, 4 మంత్రాలు చదివితే చాలులే అనుకుంటాం అనమాట. అలా కాదనమాట. దాన్ని మేల్కొల్పిద్దనమాట. ప్రతి ఒక్కళ్ళలో ఆ శక్తి ఉంటది. ఆధ్యాత్మికత ఉంటది. దాన్నేం చేస్తది? వృద్ధి చేస్తదనమాట. మేల్కొల్పి దాన్ని ప్రధానంగా తీసుకొస్తుందనమాట. కొన్ని పదములు, పుష్పములు, ప్రతిమలు, దేవాలయములు, హారతి ఇచ్చుటకు ఉపయోగించే దీపారాధన ఇత్యాదులు ఆధ్యాత్మిక దృక్పథమునకు మనసును చేకూరుస్తాయి. ఇవన్నీ అంటే దివ్యత్వాన్ని ప్రసాదిస్తాయండి. ఇవన్నీ చేయగా అన్నీ కూడా దివ్యత్వాన్ని పెంపొందించే విధంగా ఉంటాయన్నమాట. మనం మంచి కార్యం చేస్తుంటే మంచి పనులే చేస్తాం. మంచి ఆలోచనలే వస్తాయన్నమాట. అవేంటి, దైవాన్ని గురించినయే అవుతాయన్నమాట. అట్లా మనకి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇవి తోడ్పడతాయన్నమాట. అందుకే పిల్లల దగ్గర నుంచి మనము భక్తి అలవాటు చేస్తాం. గుడికి తీసుకెళ్తాం. చిన్నప్పటి నుంచి రానన్నా గూడా ఏదో ఒకటి మనం చెప్పి తీసుకెళ్తాం. అలాగే ఇంట్లో దీపం పెట్టేయమ్మా అని అలవాటు చేస్తాం పిల్లలకి. అట్లా మనకి ఈ దీపారాజన ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక దృక్పథాన్ని పెంపొందిస్తాయన్నమాట. కానీ ఆ దృక్పథం మరెచ్చటా లేదు. మానవుని ఆత్మలోనే ఉంది. మనుష్యులంతా ఇది చేస్తూనే ఉన్నారు. కానీ వారికి తెలియకుండా దేనిని చేస్తున్నారో దానిని తెలుసుకొని చేస్తారు. అయితే ఇదేంటి మనలో ఉందని మనకి తెలీదు. అన్ని బాహ్య విషయాల పట్ల మనకి ఎలా అయితే ఆసక్తులుంటాయో, ఇది కూడా ఆసక్తే అనమాట మొదట్లో. ఏదో చెప్తారనమాట. పలానా దేవుడిని నమ్ముకుంటే ఇన్ని రకాల దేవుళ్ళున్నారు గదండీ! బాబాగారైతే తొందరగా తీరుస్తారు. లేకపోతే శివుడిని పట్టుకుంటే ఆయన బోళా శంకరుడంట. తొందరగా కోరికలు తీర్చేస్తాడు. ఇట్లా మనకి ఆసక్తితో మొదలైంది మన లోపలే భగవంతుడున్నాడని. అంటే ఆధ్యాత్మికత అంటే అదే కదా! బయటెక్కడో లేడు భగవంతుడు, మనలోనే ఉన్నాడని. మనకి తెలియకుండానే చేస్తూ
ఉండగా ఈ ధ్యాన స్థితికి వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సాధకులుగా, నాలో భగవంతుడు ఉన్నాడు, ఆ పరమాత్మ అష్టదళ పద్మంలో మధ్యలో కూర్చుని ఉన్నాడు, పూర్తిగా వెలుగు నింపుకొని ఉన్నాడు, ఆ వెలుగుని నేను దర్శించాలి అని మనకి తెలిసి ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాం అనమాట. అంతకు ముందు కూడా మన ప్రయత్నాలన్నీ తెలియకపోయినా దానికోసమే చేశాము. అదేమైంది అలా అభివృద్ధి చెంది చెంది ఆఖరికి డైరెక్ట్ గా నేను అది పొందాలి అన్న సంకల్పంతో ధ్యానంలో కూర్చుంటాం అన్నమాట. అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, వారు తెలియకుండా దేనిని చేస్తున్నారో దానిని తెలుసుకుని చేస్తారు. అదే ధ్యానం యొక్క శక్తి. తెలుసుకుని చేయటమే ధ్యానం యొక్క శక్తి అన్నమాట. అప్పుడు తెలుసు తెలుసు అనుకోండి, మన లక్ష్యం ఎక్కడ ఉంటది? పరమాత్మ మీదే ఉంటది. అలాగే ప్రయాణం చేసే ప్రయత్నం. ఈ మధ్య మార్గంలో అనేక సిద్ధులు ఏవో ఒకటి రావచ్చు. కానీ అవి ప్రధానం కాదు. అవి అప్రధానం. ఇంకా ముందుకు నడవాలి, ఇంకా ముందుకు నడవాలన్నమాట. అలా నెమ్మదిగా క్రమక్రమంగా మనకి మనం తర్ఫీదిచ్చుకోవాలి. అది చలోక్తి కాదు. ఒక్క రోజుతో అయ్యే పని కాదు. కొన్ని సంవత్సరాలు లేక కొన్ని జన్మలు పట్టవచ్చు. చూడండి ఇక్కడ కొన్ని జన్మలు కూడా పట్టొచ్చట. ఒక్క రోజులో రాత్రికి రాత్రి మనమేమి అయిపోమన్నమాట. కానీ ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఏదో ఒక రోజుకి అవుతాంగా. లేతే ఎన్ని జన్మలైనా వ్యర్థంగా గడిపేస్తాం. ఇంతకు ముందు జన్మల్లో మనం అలా గడపట్టేగా ఇప్పుడు ఈ సాధన అని పేరు పెట్టి చెప్పుకొని ముప్పు తిప్పలు పడుతున్నాము. అంటే ప్రయత్నం అంటూ మొదలు పెట్టాల్సిందే. అది రేపే అయిపోవాలనో లేతే ఒక సంవత్సరంలో అయిపోవాలనో కాదనమాట. మన తీవ్రతను బట్టి మనం దాన్ని అందుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ గుంజలాట సాగిపోవలసిందే. ఇట్లా కూర్చోవటం కుదరలేదని లేవటం. ఒక్కొక్కళ్ళు 3 గంటలు, 24 గంటలు, పిరమిడ్‌లో 24 గంటలు కూర్చోగలుగుతారు. అంటే ఎంతసేపు కూర్చుంటే అంతసేపు ప్రయత్నం చేయగా చేయగా ముందు ఆ స్థిరత్వం వస్తదనమాట. నెమ్మదిగా టైం పెరుగుతూ ఉంటదనమాట. మనకి తెలియకుండానే తర్వాత ధ్యాసంతా దాని మీద ఉంటది కాబట్టి, మనం ఏ పనులు చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ధ్యాసే ధ్యానంగా చెప్తారనమాట. మన గోల్ అనేది మనకి నిరంతరం మనలో తిరుగుతది. నిరంతరం నేను ఆత్మస్వరూపుడిని అన్న భావన మనలో ఉంటే, దానికి అనుగుణంగా మనం వ్యవహరిస్తాం అనమాట. ఎందుకు అనుకోవాలి? ఎందుకు స్వామివారు పదే పదే నువ్వు ఆత్మస్వరూపమని నిరంతరం నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా అంటారు. ఎందుకు అంటే, నేను ఆత్మస్వరూపురాలిని, నేను ఆత్మస్వరూపురాలిని అనుకుంటే నేను చేసే వ్యవహారం అంతా ఎలా ఉంటది? దైవానికి దగ్గరగా వెళ్ళేట్టు చేస్తాను. అంతే తప్ప వ్యతిరేక దిశలో ప్రయత్నం జరగదనమాట. అంత పవర్ ఉంటదనమాట ఆ వర్డ్‌కి. అట్లా మనము జాగ్రత్తగా మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవటానికి కూడా వేరే ఆలోచనలొచ్చాయి. నాకెందుకండి ఈ ఆలోచనలు? నేనొక మంచి మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ఇవన్నీ నాకు అవసరం లేదు కదా! అని ఊరుకుండిపోతాం అనమాట. అంటే ఇది కాదు, అది కాదని ఆర్గ్యుమెంట్స్ చేయం మనం. మనమేమో మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మనం చెయ్యక్కర్లేదు. నమ్మేవాళ్ళు నమ్ముతారు. చెప్పినా నమ్మరు నమ్మనోళ్ళు. చెప్పకపోయినా మనమేంటో తెలిసినోళ్ళు నమ్ముతారు. కాబట్టి ఎవరికీ మనం సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి భగవంతుడే ప్రధానంగా స్వీకరిస్తే, ఆ భగవంతుడే నేనై ఉన్నాను అన్నది తెలియపడతదనమాట. పూర్తిగా తెలుసుకొని తనంతట తానుగా ఈ గుంజలాట కొనసాగవలసిందే. కొద్ది కొద్దిగా మనం గ్రహించగలుగుతాము. మన అనుభూతి చెందటం ప్రారంభించి నిజమైన వస్తువుల్ని పొందగలుగుతాము. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అన్నది నెమ్మదిగా బోధపడతదనమాట. అనిత్యమైన వాటి ఎమ్మటి పరుగులు తీయమనమాట. అవి మన ప్రారంభంలో ఉంటే మనం చేయవలసి వస్తే చేస్తాం, కానీ వాటి మీద ఆసక్తి అయితే ఉండదన్నమాట. వాటిని మన నుంచి ఎవ్వరు దూసుకువెళ్ళలేరు. మనకు కలిగే ఈ అనుభూతులు, మనకు కలిగే ఈ స్థితులు స్టెప్ బై స్టెప్ అంటే జ్ఞానం కదా! జ్ఞానాన్ని ఎవ్వరూ దొంగిలించలేరండి. అది ఎప్పటికీ ఉంటదనమాట. ఇప్పుడు చదువు గూడా అంతే గదండీ! జ్ఞానం అంటూ ఉంటే, చదువంటూ ఉంటే ఏ ఆస్తి ఉండక్కర్లేదు. వాడు ఎలైనా సంపాదించుకుంటాడు. అట్లాగే మనకు కలిగే సత్య వస్తువుని ఎవ్వరూ తీసుకెళ్ళలేరనమాట. ఈ సంపదని ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. నాశనం చేయలేరు. ఎవరు ఒకళ్ళ వలన అది పాడయ్యేది కాదనమాట. అంతేకాదు ఆనందాన్ని ఏ విషాదము ఎప్పుడూ కప్పివేయదు. ఎంత పెద్ద విషాదమైనా గూడా మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ నేనని గ్రహిస్తామో, ఏ విషాదము మనకని క క దానిలో కప్పి ఉంచలేదనమాట. అంటే ఏంటి అర్థము? మనకి పెద్ద విషాదం, తీరని నష్టం కలిగినా కూడా, అది ఈ దేహం తెచ్చుకున్న ప్రారబ్ధంగా, నాది కాదు, ఈ దేహానికి ఆధారమైన ఆత్మని నేను అన్న భావన మనకెప్పుడైతే ఉంటదో, నేనే ఆత్మని, నేనే ఈశ్వరుడిని, నేనే బ్రహ్మాన్ని, నేనే పరబ్రహ్మాన్ని అని ఎప్పుడైతే మనకి తెలియపడుతూ ఉంటదో, ఆ విషాదాలన్నీ కూడా కర్మల రూపంలో రద్దయిపోతాయన్నమాట. మనల్నేమి బాధించవన్నమాట.
ఇట్లా మనకి ఆనంద స్థితి అనేది నిత్యము మనల్ని అంటిపెట్టుకుని ఉంటదనమాట. సత్యాన్వేషణలో ఈ అనుభూతులను అంటే భగవంతుని గురించిన ప్రత్యక్షానుభూతి ఏ విధంగా పొందాలో తెలియజేసే శాస్త్రమే యోగము. దీన్ని ప్రాణాయామం కానీ, ఆసనాలు గాని ఏదైనా ఏ సాధన చేసినా దాన్ని యోగమనే అంటారండి. ధ్యానమైన యోగం కిందే చెప్తారనమాట. ఇదేంటంట మనకి భగవంతుని గురించి ప్రత్యక్షంగా ఆయన్ని దర్శించే అనుభూతిని మనకి ఆ అనుభూతి కలగటానికి మనకి సహాయం చేస్తుందనమాట. మతము అను దానిని అనుభూతం చెందే వరకు దానిని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. మతము అని ఎందుకు పెట్టారంటే అండి, మతిని క్రమ పద్ధతిలో చేర్చడానికనమాట. అది వదిలేసి ఏదో మీ మతం గొప్ప, మా మతం గొప్ప ఈ గొడవలన్నీ దారితీస్తున్నాయనమాట. అంటే సరైన మతం అని మనకి దాని భావం తెలిసే వరకు దాని గురించి మనం మాట్లాడక్కర్లేదని ఇక్కడ స్వామి చెప్తున్నారనమాట. భగవంతుని పేరిట ఎన్ని యుద్ధాలు, కలహాలు జరిగి ఇంత కలవరపాటు కలుగుతున్నదెందులకు? మరి మనకి సరిగ్గా అర్థం కాకపోవటం వల్లనే రూపం ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అనేక రూపాలలో ఉన్నాడు, అనేక మతాల్లో ఉన్నాడని తెలియక అందరూ కొట్టుకుంటున్నారు కదా! ఈ మతం వల్ల ఆ మతంతో ఈ హిందువులు గూడా కొట్టుకుంటున్నారా? నిలువుబొట్టు, అడ్డబొట్టు అని. ఇట్లా రకరకాలుగా మనకి ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? తెలియకపోవటం వల్లనే అన్నమాట. భగవంతుని పేరిట జరిగినంత రక్తపాతం మరి ఏ కారణం వలన జరగలేదు. ఏ ఇన్ని రకాల యుద్ధాలు జరిగినా కూడా భగవంతుడి పేరుతో జరిగిన యుద్ధంతో పోల్చడానికి లేదంటున్నాడనమాట. ఎందుకంటే అన్నిటికన్నా ఎక్కువగా జరిగింది దీని వల్లనే అని చెప్తున్నారు వివేకానందుల వారు. ఎందువలనంటే ప్రజలు ఎన్నడూ అసలు మూల స్థానమునకు వెళ్ళరు. మూలమేంటి? దానికి మూలమేంటి? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరానికి మూలమేంటి? ప్రాణం. ప్రాణానికి మూలమేంటి? మనసు. మనసుకి మూలమేంటి? బుద్ధి. బుద్ధికి మూలమేంటి? హృదయం. హృదయానికి మూలమేంటి? మనకి ప్రకాశం. ఇలా మనము పై స్థితి వరకు ఎలా మూలం మూలం అంటే మూల ప్రకృతి వరకెళ్ళి దానికి మూలం లేదని అప్పుడు బోధపడతది గదా! అలాగే ఈ మతానికి ఏ ఉద్దేశంతో మతాన్ని పెట్టారు అన్నది తెలియకపోవటం వలన ఇన్ని గొడవలు జరుగుతున్నాయన్నమాట. మూలస్థానమునకు వెళ్ళరు. తమ పూర్వీకులు అలవరిచిన కొన్ని ఆచారాలను మాత్రం మానసికంగా అంగీకరించి, వాటితోనే తృప్తి చెంది ఇతరులను కూడా అవే ఆచరించమనేవాళ్ళు. ఏం చేస్తారు ఇక్కడ కూడా చూడండి. మన మనసుకి నచ్చితే ఓకే చేస్తాము. ఇది పద్ధతంట అని. నచ్చలేదనుకో కొట్టుపడేస్తాం. చేదస్తాం. మూఢం అనేస్తాం అనమాట. ఈ తరచు మనకి అలా నెమ్మది నెమ్మదిగా డ్రాప్ అయ్యి ఏయో కొన్ని ఆచారాలనే మన పరంపరగా ఆచరిస్తున్నాం అనమాట. వాటితోనే సంతృప్తి చెంది ఇతరులను కూడా అవే ఆచరించమంటున్నారు. తాను అనుభూతి చెందిన ఆత్మ గురించి, తాను దర్శించని భగవంతుని గురించి చెప్పుటికి ఎవ్వరికి హక్కుంది? నిజానికి అనుభవం లేకుండా ఎలా చెప్తాం? కంఠశోష కిందే ఉంటది. అయితే మనకి తాపత్రయం ఉంది. మన ఆత్మానుభూతిని పొందాలి అని తహం ఉంది. అదే నా స్వస్వరూపం. నేనిది కాదు అని మనకి బోధపడటం వలన సాధన చేస్తున్నాం. కానీ అనుభూతి దాకా వెళ్ళగలుగుతున్నామా? ఎంత మాట్లాడినా వాచ్యార్థమే అయిద్దనమాట. ఆత్మ లక్షణాలు తెలుసుకుంటాం. అంతే తప్ప నిజంగా ఆత్మని దర్శించకుండా హక్కు లేదని చెప్తున్నారనమాట. దాని గురించి మాట్లాడటానికి. అయితే భగవంతుడు ఉన్నట్లయితే ఆయనను మనం చూడాలి. నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఉంటే మనం దర్శించాల్సిందే. అందుకే మానవ జన్మ. అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే అనుభూతి చెందగలగాలి. ఆ విధంగా చేయలేనట్లయితే వాటిని నమ్మకపోవటమే మంచిది. నిజంగా మనకి భగవంతుడిని దర్శించకపోతే మిగతా కబుర్లన్నీ వేస్టే అని చెప్తున్నారనమాట. ఎంతసేపు మాట్లాడుకుంటే ఏం ప్రయోజనమండి? ఎంతో కొంత విన్న దాంట్లో ఎంతో కొంత అప్లై చేయాలి. ఎంతో కొంత అనుభవాన్ని పొందాలి. మరి అది లేకుండా ఎన్ని మాటలు మాట్లాడినా వ్యర్థమే కదా! అని ఇక్కడ మనకి సూచిస్తున్నారనమాట. కపటి వంచకుని కన్నా బాహాటంగా, నిష్కపటంగా మాట్లాడు నాస్తికునిగా ఉండుటయే మేలు. కపటం అని ఎందుకన్నారంటే అండి, మనకి తెలుసు. మరి మనం ఆచరించకపోతే కపటం కింద లెక్క. కబుర్లన్నేమో స్వీట్‌గా చెప్తున్నాం. ఏదో చెప్తారు స్వామివారు చెప్తుంటారనమాట. చెప్పేయేమో బ్రహ్మనిష్టం దాటుంటాయి. చేసేదేమో జీవ వ్యవహారము. అలా ఉంటే కపటమే అన్నమాట. అలా మాట్లాడే కన్నా నాస్తికుడు దేవుడు లేడు, ఏమి లేడు అనటం బెస్ట్ అని చెప్తున్నారనమాట ఇక్కడీన. అంటే ఆహ్, మనకన్నా వాళ్ళే బెటర్ అని చెప్తున్నారనమాట. కాబట్టి మనం సాధనలో ఎంతో కొంత అనుభవాన్ని ఒక్క అడుగన్నా వేస్తే తర్వాత గురువుగారు చూసుకుంటారనమాట. ఇట్లా మానవుడు సత్యమునే వాంఛిస్తాడు. తనంతట తాను సత్యానుభూతిని పొందవలననుకుంటాడు.
ఆ అనుభూతిని పొందినప్పుడే, తన హృదయాంతరాళలో ఆ సత్య దర్శనం కలిగినప్పుడే అన్ని సందేహాలు సమసిపోయి, అంధకారం రూపుమాసి, వంకరతనమంతా తిన్నగా అవుతుందని వేదాలు చెప్తున్నాయి. అయితే వేదాలు మనకేం బోధిస్తున్నాయి? నిజానికి సత్యం అంటేనే ఇష్టపడతాం. ఎవ్వరము బాహ్యంగా మనం ఆలోచించినా కూడా మనం అబద్ధాలు ఇష్టపడమండి. సత్యాన్ని కోసమే అన్వేషిస్తుంటాం. బాహ్య సంబంధిత వ్యవహారాలైన, ఆంతరికమైన. ఆంతరికంగా ఏంటి? ఉన్న సత్యం ఒక్కటే. దానికోసమే ప్రయత్నం చేస్తాడు మానవుడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారాయన? అనుభూతి పొందినప్పుడే తన హృదయాంతరాలలో సత్య దర్శనం కలుగుతుంది. ఆ అనుభూతి ఎవరికైతే కలిగిద్దో, అంటే ఆత్మ దర్శనం ఎప్పుడైతే మనకి తెలియబడుతుందో, అప్పుడే మనలో ఉన్న సందేహాలన్నీ సంశయ నివృత్తే మోక్షదాయకం అని చెప్తారనమాట. మనకి సందేహం ఉన్నంత వరకు ఆత్మానుభూతి కలగదు. అలాగే ఆత్మానుభూతి కలిగేంత వరకు సందేహాలు నివృత్తి అవ్వదనమాట. ఇవి కూడా చూడండి అన్నీ పరస్పరంగానే ఉన్నాయి. అంటే మన తీవ్రత పెరిగే కొద్దీ ఆ ఆల్ ఆఫ్ సడన్ మనకి దర్శనం కలిగిద్దనమాట. వెంటనే ఆటోమేటిక్‌గా మనలో ఉన్న సంశయాలన్నీ తీరిపోతాయి అన్నమాట. అలా వంకరతనమంతా, అంటే వంకరతనం అంటే మన ఇతరత్ర ఆలోచనలన్నీ పోయి తిన్నగా అవుతున్నాయి. తిన్నగా అవుతారని చెప్పి వేదాలు మనకి ఘోషిస్తున్నాయన్నమాట. మనస్సెంత చాంచల్యంగా ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఏంటి? మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే మనసుని ఏం చేయాలి? స్థిరం చేయాలి. మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మరి ఆధీనం తెచ్చుకోవాలి అంటే, మనం ఇప్పుడు పరమాత్మని తెలుసుకోవాలి అంటే జీవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాలి. జీవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటే ఇతని లక్షణాలని, అతని లక్షణాలని కంపేర్ చేసుకున్నప్పుడు మనకి దివ్యత్వ లక్షణాలు బెస్ట్ అనిపిస్తాయి. అంటే అప్పుడేం చేస్తాం? మన యాటిట్యూడ్ మార్చుకొని, అంటే మన సంస్కారాల్ని మార్చుకొని, మన దివ్యత్వ లక్షణాలను పెంపొందించుకొని, ఆ పై స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి స్టెప్ అయితే దివ్యత్వం లక్షణాలను అలవర్చుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇప్పుడు మార్చుకోవాలి అంటే మనకేంటి అడ్డు? మనసే అడ్డు. అంటే మనసు అది మనకి అంతఃకరణ పనిచేసే విధానం బట్టి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నప్పటికీ ఉన్నది ఒకటే మనసు. అది పనిచేసే విధానంలో దాని మార్పులొచ్చాయి. అయితే ఈ మనసు అసలు ఎలా ఉంది తెలుసుకోవాలి గదా! మనం సాంఖ్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము? మనం ఏంటో తెలుసుకున్నాం. జీవుడంటే ఏంటి? ఎన్ని తత్వాలు కలిసినాయి? ఎలా ఏర్పడ్డాడు? ఏంటి అన్నది. ఇప్పుడు మనసుని చూడండి వర్ణిస్తారు. ఇలాంటి మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నమాట. మనస్సును నియంత్రించడం ఎంత కష్టమో దానికి పిచ్చి పట్టిన కోతితో పోలుస్తారు. కోతే కదిలిపోతూ ఉంటది. అది స్థిరంగా ఉండదు చూడండి. ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి దూకుతా ఉంటది. అది కోతిని కోతిలాగా అని అంటాం. ఎవరైనా అల్లరి చేస్తుంటే ఏంటి ఆ కోతి చేష్టలు అంటాం అన్నమాట. అలాంటి కోతికంట పిచ్చి పట్టిందంట. పిచ్చి పడితే ఇంక విచక్షణ ఉండదు. ఏం చేస్తుందో దానికే తెలీదు కదా! అయితే ఇతర అన్ని కోతుల వలె స్వాభావికంగా చాపల్యం కలిగిన ఒక కోతి ఉంది. అది సరిపోదా అన్నట్టు ఆ కోతిచే మధువు తాగించారు. దానికి తోడు మధువు తాగించారు. అంటే మద్యపానం తాగించారనమాట. అది తాగించేటప్పటికి వాళ్ళకి విచక్షణ ఉండదుగా. డ్రింక్ చేసిన వాళ్ళకి మరింత చంచలమయ్యేలాగా చేశారు. మామూలుగానే అది గెంతులేస్తుంది పిచ్చి పట్టి. దానికి మధువు తాగించేటప్పటికి ఇంకా చాంచల్యం వచ్చింది. చాంచల్యం అంటే ఇంకా కదిలిపోవటం అనమాట. ఆ తర్వాత ఒక తేలు కుట్టింది ఆ కోతిని. ఆ కోతికేమైంది? తేలు కుట్టింది. తేలు కుడితే ఎంత నొప్పో తెలుసు గదండీ! మామూలు మానవుడైతే గెంతుతూనే ఉంటాడు. రోజంతా బాధ పెట్టిద్దనమాట. అసలే తాగి ఉంది కోతి. ఇంకా మతి చెలించుంది. ఇప్పుడు తేలు కుట్టింది. అప్పుడు ఎలా గెంతిద్ది? ఇంకా రోజంతా గెంతులేస్తూనే ఉందనమాట. ఎగురుతూ ఉంటుంది పాపం. ఆ కోతి బాధ వర్ణనాతీతం. అంతే గదండీ! తేలు కుడితే చాలా నొప్పంటారు. మరింత బాధపడింది. ఈ కష్టాలు చాలవా అన్నట్టు ఆ కోతికి ఒక దెయ్యం ఆవరించింది. దెయ్యం పట్టేసిందనమాట. అంటే దెయ్యం అంటే ఏంటి? మనకి ఇది కావాలి, అది కావాలి, ఇచ్చేసేయాలి, అది చేసేయాలి అంటాం అనమాట. వీటన్నిటితో బాధపడే ఆ కోతి యొక్క అదుపులేని చిత్త చాంపల్యాన్ని ఏ భాష వర్ణించగలము? మానవుని మనసు ఆ కోతి వంటిది. చూడండి. ఇన్ని లక్షణాలు కలిగిందంట మన మనసు. అందుకే ఇంత కష్టపడుతున్నాం మనం. అదుపు చేయాలంటే ఇన్నిటిని తప్పించుకొని రావాలి. అలాంటి కోతిలాంటి మనస్సు మనది. అంటే ఎంత కష్టపడితే దారిలో పెడతామో చూడండి. ఎంత పట్టుదల ఉంటే దారిలో పెడతాం. నాకిది వద్దు అంటే ఇంకది వద్దంతే. అందుకే సింహ హృదయం అంటారనమాట. అంత కఠినంగా ఉండాలనమాట. మనం మనం చేసే సాధన ఎంత కఠినంగా ఉండాలంటే పోన్లే కొంచెం తిందాంలే
ముట్టుకుంటే ఏమైంది, ముట్టుకుంటే ఏమైంది, తింటే ఏమైంది, ఒకసారి తింటే ఏమైంది, ఒకసారి చేస్తే ఏమైంది, ఇవన్నీ రాకూడదండి. అంత కఠినంగా ఉంటేనే ఇలాంటి కోతి లాంటి మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతాం అనమాట. ఇన్ని లక్షణాలు కలిగిన కోతి లాంటి మనసుని ఎంత తీవ్ర సాధన అయితేనో దారిలో పెట్టలేమండి. ఇది బాగా గ్రహించాలండి మనం. స్వాభావికంగా అంతులేని కార్యకలాపాలలో మునిగి ఉండే మనసు. అక్కడ ఏ పని ఉండదండి. ఊరికే ఆలోచిస్తుంటదనమాట. ఇది చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది తినేద్దాం, అది తినేద్దాం. ఇంతే తప్ప నిజంగా చేసేదేం ఉండదు. ఆలోచనతోనే అది అనవసరంగా చేసేస్తూ ఉంటదనమాట. అంటే అంతులేని కార్యకలాపాలలో మునిగుండే మనసు, కోరికలనే మదువు తాగటం చేత మరింత సంక్షోభం. అసలే వ్యవహారం ఎక్కువ. దానికి మళ్ళీ మదువు పట్టించాం. పట్టించేటప్పటికి అంటే కోరికల్ని అంటగట్టాం. ఏది చూసినా కావాలనిపిస్తదండి. ఎన్ని చీరలు కబోర్డ్‌లో ఉన్నా, ఇంకా ఎవరో కట్టుకున్న చీర మీదే ఉంటది. బట్టల షాప్‌కెళ్ళినప్పుడు చూడండి సహజంగా వాళ్ళ ఎదురుంగా సేల్స్‌మెన్ చూపిస్తా ఉంటాడు. వాళ్ళ చూపంతా పక్కోళ్ళు చూసేది. "అది తీసుకురా అది బావుందంట" అనమాట. అంటే కోరికల్ని అనే మధువుని మనం దానికి అసైన్ చేసామనమాట. అంటే కోరికలనే మదువు తాగటం వలన మరింత సంక్షోభం చెందింది. అంతే కదా! బాధపడతదండి. అదేం సుఖంగా ఉండదు. అయ్యో! తీరితే ఇంకోటి కావాలనిపిస్తది. తీరలేదనుకో అది నాకు కావాలనుకున్నాను చేరలేదనుకుంటాం అనమాట. కోరిక తర్వాత ఇతరుల అభివృద్ధుల ఎడల ఈర్ష్య అనేది తేరుకుట్టింది. అయితే వాడు ఎదిగింది బానే ఉంది. వాడి గురించి వాడు ఆడిస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. ఎదుటోడు బాగుపడితే చూడలేరు. చాలా మందిలో ఈ లక్షణం ఉంటదండి. అంటే ఈర్ష్య అన్నమాట. ఈర్ష్య చాలా ఘోరమండి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ శ్రేయస్సు మనం కోరుకుంటామో అందరం బాగుండాలనుకోవాలనమాట. ఎదుటి వాళ్ళ శ్రేయస్సు మనం కోరుతాము. భగవంతుడు మనల్ని పైకి తీసుకెళ్తాడనమాట. ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యపడుతుంటే మనకి సుఖం ఉండదు. వాళ్ళకి అనవసరమైన క్షోభ కలిగజేసినోళ్ళం అవుతాం అనమాట. పాపం చేసినోళ్ళం అవుతాం అనమాట. కాబట్టి ఇక్కడ కోరికనే మదువు తాగించటం తర్వాత ఇతరుల అభివృద్ధిలో ఎడల ఈర్ష్య అనేది తేలికుట్టింది. అంటే గెంతుతూనే ఉంటాడన్నమాట. వాడిని ఎలా అయినా నాశనం చేయాలి. మన సినిమాల్లో చూస్తుంటాం. ఎన్నో సార్లు దైవం కాపాడతాడు. అయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళని చంపేయాలనో, లేతే వాళ్ళ వ్యాపారాల్లో లాస్ చేయాలనో ప్రయత్నిస్తానే ఉంటారు. అది చివరికొచ్చేటప్పటికి ఫెయిల్యూరే. కానీ అది గ్రహించాలిగా ఒకసారి, 2 సార్లు ట్రై చేసినప్పుడు ఇది అవ్వట్లేదులే అని. అంటే అలాంటి అంటే గెంతుతూనే ఉంటాడన్నమాట వాడు తేలుకుట్టినట్టు. చివరగా గర్వం అనే దయ్యం మనసుని ఆవేశించి తానే అందరికల్లా గొప్పదాన్ననే భావం కలుగజేస్తది. ఈ దెయ్యం పట్టిందంటే ఏంటండి? అందరికన్నా నేనే గొప్ప. అంటే అహంకారం బాగా పెచ్చు పెరిగిపోయిందనమాట. ఒక్క వేటుతో కూడా అవ్వదండి అది. అంటే కూకటి వేళ్ళతో సహా పెకిలించగలగాలనమాట. ఇన్ని లక్షణాలనమాట. ఇటువంటి మనసుని స్వాధీనం చేసుకోవటం ఎంత కష్టం. నిజమే కదా! ఇన్ని లక్షణాలు ఎక్కడండి? ఎక్కడో ఏ మూలో ఉంటదండి. మనం కాదంటే కుదరదనమాట. అయి నిజంగా ఉంటాయి మనలో. లేదండి అని మనం గుండెల మీద చేసుకోవడం లేదు. ఇప్పుడు ఏమనుకోవాలి మనం ఇప్పుడు? తరచి చూసుకొని నాకివి లేదు కదా! అని మనం ముందుకు వెళ్ళాలనమాట. ఇంకా ఏదో ఒక లక్షణం మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటది. అందుకని తరిచి చూసుకొని దాన్ని మనం దాన్ని అతిక్రమించి ముందుకు నడవాలన్నమాట. అప్పుడే మనసు మన చేతుల్లోకి వస్తదనమాట. వన్స్ మనసు మన చేతుల్లోకొచ్చింది అంటే మన ఇష్టం అండి. ఆధ్యాత్మికంగా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదనమాట. ముందుకు వెళ్ళిపోతాం అనమాట. ఈ మనస్సే మనల్ని ఇక్కడ ఉంచేస్తుందనమాట. ఈ బాహ్య ప్రపంచం వైపే ఉంచేస్తుందనమాట. ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేయనివ్వట్లేదనమాట. కాబట్టి ఇటువంటి మనసుని అని ఎందుకు ఇంత ఘోరంగా వర్ణించారు అంటే అన్ ఎంత కష్టపడాలో చెప్పడం కోసమే అనమాట. మనం చేసే అల్లాబిల్లి సాధన కుదరదనమాట. ఏదో కాసేపు చేస్తాం, కాసేపు మాట్లాడుకుంటాం, కాసేపు మళ్ళీ వ్యవహారం అవుతుంది. ఈ పూర్తిగా వ్యవహారాన్ని వదిలిపెట్టినప్పుడే మనం ఇందులో స్థిరమవుతాం అనమాట. అత్యంత కష్టమైన పని ఏంటో చెప్తున్నారనమాట. యోగులను అనుసరించి 3 ముఖ్యమైన నాడీ ప్రవాహాలు ఉన్నాయి. మనకి మహర్షులు చెప్పిందేంటంటే, మనలో ఈ బాహ్య వ్యవహారం పట్ల వ్యవహరించడానికి కారణం ఏంటంటే, ఇడ, పింగళ నాడులని ఉంటాయి. నాడులతో కూడా ఉంటాయన్నమాట. వాటిలో
శ్వాస ప్రవహిస్తూ ఉంటదనమాట. అప్పుడు మనకి బాహ్యముఖంగా వ్యవహరిస్తూ ఉంటాం అనమాట. మధ్యలో సుషుమ్న అని ఉంటది. అదేం పని చేయదనమాట. అది ఖాళీగా ఉంటదనమాట. అదేంటంటే బ్రహ్మ మార్గం అంటాం అనమాట. అయితే ఈ రెండిట్లో ప్రవహించే ఈ కార్యకలాపాలు తగ్గించుకుంటాము. ఆటోమేటిక్‌గా ఈ మధ్య మార్గంలో శ్వాసని పంపించగలుగుతాం అనమాట. పంపించినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం అనమాట. ఎక్కడిదాకా బ్రహ్మ మార్గం అంటే మన లక్ష్యాన్ని చేరగలుగుతాం అనమాట. అదే ఇక్కడ మనకి వివరిస్తున్నారు. యోగులను అనుసరించి 3 ముఖ్యమైన నాడీ ప్రవాహాలు ఉన్నాయి. ఈ 3 వెన్నెముక లోపల ఉన్నాయి. ఒకదానిని ఇడ అని, మరొక దానిని పింగళ అని, ఈ రెండిటి మధ్య ఉన్న దానిని సుషుమ్న అని అంటారు. ఎడం వైపు ఉండే ఇడ అంటే ఎడం వైపు ఉండేదాన్ని చంద్రనాడిగా చెప్పుకుంటామండి. కుడివైపు ఉండే పింగళ అంటే సూర్యనాడిగా చెప్పుకుంటాం అనమాట. నాడీ సమూహముల మధ్యలో ఉండే సుషుమ్న మాత్రము శూన్యంగా ఉండును. దానిలో నాడీ సమూహములు ఏవి ఉండవు. అంటే ప్రయాణించడానికి ఏవి ఉండవు అనమాట. సుషుమ్న మూసివేయబడి ఉంటుంది. సాధారణ మానవుడు ఇడా పింగళ ద్వారా పనిచేస్తాడు. సాధారణ అంటే బాహ్య ప్రపంచం పట్ల వ్యవహరించే వ్యక్తి అని. కాబట్టి సుషుమ్న అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. మహా అయితే దేవుడికి దండం పెట్టుకుంటాడు, గుడికెళ్తే పెట్టుకుంటాడు, లేతే క్షేత్రాలకెళ్తే పెట్టుకుంటాడు. అతనికేమి పర్టిక్యులర్‌గా అది కూడా బాహ్యముఖంగానే ఆలోచించడం మొదలుపెడతాడనమాట. కాబట్టి ఈ నాడుల గుండా ప్రవాహం పైకి, క్రిందికి పోతూ శరీరంలోని వివిధ భాగాలలో గల నాడుల ద్వారా శరీరం అంతటికి ఆదేశాలు తీసుకువెళ్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏ ఏ అన్ని రకాలుగా మనకి 72,000 నాడీ మండలాలు అంటారండి. మన శరీరం అంతా యాడ్ అయి ఉంటాయన్నమాట. ఇవి రెండిటి ద్వారా వాటికి అందిస్తా ఉంటాయన్నమాట సమాచారాన్ని. ఇప్పుడు చూసిన దాన్ని మెదడుకి చేరవేయటం. అలాగే మనం చేసింది, విన్నది, తినింది అన్ని ఇన్ఫర్మేషన్ పైకి అందిస్తుంటాయి. ఈ 2 ఇడపింగళ ద్వారా అన్నమాట. మన ఎదుట ఉన్న కార్యము మహత్తరమైనది. మనలో అత్యంత స్వాభావికమైన అణిచి ఉంచబడిన బహుళ ఆలోచనా సమూహములను వశపరుచుకొనుటకు మనకు అత్యంత ప్రాధాన్యమైన కర్తవ్యము చెడు పనులు మన చేతనా పొరల్లో కనిపిస్తాయి. ఎందుకు అంటే మన అంతఃకరణ శుద్ధి లేకపోవడమే అన్నమాట. మనం మనం ఇప్పుడేంటి ఒక మహత్తరమైన కార్యంగా మనము భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నాము. ఆ తెలుసుకునే వెళ్ళే మార్గంలో మనకి మనం చేసే వ్యవహారాల్లో చెడు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కానీ ఆ చెడు పనికి కారణం మనకి తెలియని, కనిపించని అచేతనపు పరిధిలో ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే మనకి తెలుసు. అన్నిటికీ ఒక కారణం ఉంటది. అందుకే కారణ శరీరం ఈ సూక్ష్మాన్ని తీసుకెళ్ళి మళ్ళీ శరీరాన్ని ఇచ్చింది. అంటే పోయిన జన్మల్లో చేసిన వాటికి ఫలితాన్ని ఈ జన్మలో మనము పూర్తి చేసుకుంటాం అన్నమాట. కాబట్టి అది మనకి తెలీదు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఎందుకు నేనేనా ఇలా చేస్తున్నాను? అని మనకే అనిపిస్తుంటదన్నమాట. ఎందుకంటే కొంచెం మంచి స్వభావంతో మనం ఈ జన్మలో వచ్చామన్నమాట. కాబట్టి మరింత శక్తివంతంగా ఉంటుంది. తెలియకపోవటం వలన అదేమైంది? భారీగా పనిచేస్తుంటదన్నమాట. మనకి తెలియని దానిని స్వాధీనపరుచుకొనుట అనే మొదటి మెట్టు కర్తవ్యము. మనకి తెలియని దాన్ని మొదట మనము సపోజ్ మనమే తీసుకుందామండి సాధకులం. మనకేదో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎళ్ళాలనిపించింది. అంటే అది మనకి చెడే. ఆధ్యాత్మికంగా ఎళ్ళే వాళ్ళకి అది మంచిది కాదు. అది ఎందుకంటే బంధాల్లో పడేస్తది. మనకి ఇంకా ఆసక్తులు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని వాటిని కట్ చేసుకోవాలి. అంటే తెలియని దాన్ని గురించి ముందు మనం జాగ్రత్త పడాలి. అది మనకి మన ముందుకు ఆ కర్మ రాంగానే ఆటోమేటిక్‌గా మనం విచారణ చేసుకోవాలి. అవసరం లేదని పక్కకు రాగలగాలనమాట. అంటే తర్వాత మన జాగృత స్థితి అంటే చేతన స్థితికి అతీతంగా వెళ్ళాలి. అంటే ఏదైతే మనం బాహ్యంగా వ్యవహరిస్తున్నామో దానికి అతీతంగా వెళ్ళాలి. సపోజ్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ వద్దు అనుకున్నాం. దానికి అతీతంగా ఏముంది? ఆధ్యాత్మిక గ్రంథం చదవటమో, లేదా ఏదైనా ఉపన్యాసం దగ్గరికి వెళ్ళటమో, అట్లా మంచి కార్యానికి వెళ్ళాలన్నమాట. ముందు మన కర్తవ్యం అంటే చెడుని రిజెక్ట్ చేయడం అన్నమాట. దాని ప్లేస్‌లో మంచిని యాడ్ చేయడం అన్నమాట. కాబట్టి మనం చేయవలసినవి 2 రకాల పనులు. మనలో సాధారణంగా ప్రవహిస్తూ ఉన్న 2 ప్రవాహాలైన ఇడాపింగళలను సరిగ్గా సమంగా పనిచేసేట్లు చూసుకొని, మన అంతర్గత కార్యకలాపాలను వశపరుచుకొనటం మొదటి పని. అయితే దానికే గదా మనం సమప్రాణాయామం అని చెప్పుకున్నాము. మనకి ఇడాపింగళ ద్వారా మన వ్యవహారం అంతా జరుగుతుందండి. దీన్ని కంట్రోల్ చేయాలంటే కేవలం సమప్రాణాయామం తప్ప ఇంకొక మార్గం లేదనమాట. కాబట్టి ఈ 2 ప్రవాహాలైన పింగళలను సరిగ్గా సమంగా పనిచేయనట్లు చూసుకొని, మన అంతర్గత కార్యకలాపాలను వశపరుచుకొనుట మొదటి పని. ఎప్పుడైతే సమస్థితిలో మనం సమప్రాణాయామం ద్వారా పింగళలో సమంగా ప్రవహింపచేస్తామో, అవి
గుణము మార్చుకుంటాం కదా ఆటోమేటిక్‌గా సమస్థితి చేయటం వలన. అప్పుడు మన ఆధీనంలో చేయగలుగుతాం అనమాట. ఇది మంచి, ఇది చెడు అని చేయగలుగుతాం అనమాట. అంటే వశపరుచుకొనుట మొదటి పని. తర్వాత వాటికన్నా అతీతంగా వచ్చి చేతనా స్థితిని దాటుట రెండవ పని. అప్పుడేమైద్ది మనం వ్యవహరించేది దాటటం అనేది. అంటే మన వ్యవహారాన్ని చేసినా చేయని వాడుగా ఎలా ఉండాలి అంటే కేవలము ఫలం పట్ల మన ఆసక్తి ఉండకూడదండి. మంచిగా వచ్చినా గాని, చెడుగా వచ్చినా గాని ఈశ్వరార్పితంగా జీవించాలనమాట. అంటే ఫలేచ్ఛ లేకుండా చేయగలగాలన్నమాట. అప్పుడే బాహ్య ప్రవృత్తుల్ని మనం అరికట్టగలుగుతాం అనమాట. తీవ్ర కాలము ఆత్మపై ఏకైక చింతన సాధన చేసి ఈ సత్యమును పొందగలిగిన వాడే నిజమైన యోగి. ఇవన్నీ జరగాలి అంటే మనం సమస్థితిలో నడిపించడం ద్వారా ఇడాపింగళ మనం సత్వగుణంలోకి వస్తాం. అప్పుడు బాహ్యముఖంగా ఉన్నవి ఫలేచ్ఛ లేకుండా మనం కర్మల్ని చేయగలుగుతాము. అంటే చేసినా చేయని వాడమవుతాము. వీటికి తోడు ఏముండాలి? ఏకాగ్రత ఉండాలి. పరమాత్మ మీద ఏకైక చింతన. అది తప్ప ఇంకొకటి ఉండదు. నిరంతరం నేను ఆత్మస్వరూపుడిని, లేదా ఆత్మ లక్షణాలను మననం చేసుకోవటం, లేదా సత్సంగం వర్డ్స్, అయితే మనం ఏదైతే ఉన్నామో సాధన పరంగా అవి నా జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలి. ఈ ఆలోచనలు తప్ప ఇది ఎలా చేద్దామా? ఈ పెళ్ళికెళ్దామా? వాళ్ళతో ఇలా మాట్లాడదామా? వీళ్ళెలా అన్నారా? ఇవన్నీ రావన్నమాట. ఒకే చింతన ఉండాలన్నమాట. చేసే పనులు అవి చేస్తూ ఉండాలి. ఈ చింతన ఉండాలి. వాడే నిజమైన యోగి. ఎప్పటికైనా సాధిస్తాడనమాట. అంటే భోగి నుంచి యోగికొచ్చాడనమాట. అప్పుడు సుషుమ్న ద్వారము తెరవబడి, అంతకుముందు ఎన్నడూ ఈ క్రొత్త మార్గము గుండా ప్రవహించినది, దాని ద్వారా ప్రవహించి క్రమంగా విభిన్న యోగ కేంద్రములకు చేరి చివరికి శిరస్సు చేరును. అలా ప్రయాణం చేసి మధ్యలో మనకి చాలా ఉన్నాయి కదా! చేసి శిరస్సుని చేరుతది. అంటే బ్రహ్మరంధ్రం అక్కడెవరున్నారు? పరమాత్మ కొలువై ఉన్నాడు. అప్పుడే యోగి తానే పరమాత్మను అనే సత్యంని గ్రహించగలుగుతాడు. అప్పుడు గాని అతనికి నేనే పరమాత్మని అన్న బోధ అతనికి తెలియబడుతది. ఇన్నాళ్ళు విన్నదంతా కూడా అనుభవానికి వస్తదనమాట. విన్నదంతా కూడా పరోక్ష జ్ఞానం అండి. మనకి ఎప్పుడైతే ఏదైతే విన్నామో అది మన అనుభవంలోకి వచ్చిందనుకోండి అపరోక్ష అనుభూతి అంటాం అనమాట. అంటే పరమాత్మే నేనయ్యాను. నేను అన్నది తెలియబడుతదనమాట. అట్లా గ్రహించటానికి ఇక ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ అదండి. ప్రాణాయామం ఉండాలి. ధ్యానానికి కూర్చోవాలి. అలాగే మధ్యలో ఓంకారము. ఇవన్నీ ఏంటంటే మనసుని అట్లా శాంతపరుస్తాయన్నమాట. మా ఏమంటారు కుంభక స్థితి కదా! అది శాంతపరిచినప్పుడు మనం అనుకున్న లక్ష్యం మీద ఏకాగ్రత కుదిరిద్దండి. కుదిరేటప్పటికి డెస్టినేషన్ ఏంటి అన్నది మనకి తెలియబడుతది. నెమ్మదిగా ప్రయాణం చేసి మన లక్ష్యాన్ని చేరుకుంటాం అన్నమాట. అందుకని ధ్యానమునకు అనువైన పరిస్థితులనేది మనకి రేపు క్లాస్‌లో చెప్పుకుందామండి. ఎలాంటి చోట కూర్చోవాలి, ఎలా చేయాలన్నది మనకి వివరంగా చెప్తారు. ఈ రోజుకి ఇక్కడికి ఆపుతానండి. హరి ఓం అండి.